కష్టాల కడలి అంటే చెప్పరాని బాధలతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అలాంటి సమయంలో ఆ దేవుడికి భక్తితో దీపాన్ని వెలిగిస్తే ఆ కష్టాల నుంచి మనల్ని కడతీర్చుతాడు. ఒక్కో రకమైన నూనెతో చేసే దీపారాధన ఒక్కో విధమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ నూనెతో ఏ భగవంతుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో దీపారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది. పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేసే సమయం స్తోమత లేనివారు సైతం నిత్యం ఇంట్లో 2 దీపాలను వెలిగించుకోవాలని మన పెద్దలు పురాణాలు కూడా చెప్తాయి. ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి నరదృష్టి ప్రభావం తొలగిపోతుంది. అలాగే మానసిక శాంతి, లక్ష్మీ కటాక్షం, సౌభాగ్య వృద్ధి జరుగుతాయి. అయితే దీపారాధనకు ఎన్నో రకాల నూనెలను వాడి ఆ భగవంతుడి కృపను కోరుకోవాలి. అధిక సంపదనిచ్చే మల్లెపువ్వు నూనె. ప్రతి ఇంట్లో ప్రేమానురాగాలు వెల్లివిరియాలన్నా, ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో నిలపాలన్నా మల్లెపువ్వు నూనెతో సుగంధ దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సంపద, విజయం, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. నైరుతి మూలలో మల్లెపువ్వు నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య అనుబంధం పదిలంగా ఉంటుంది. హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు మల్లెపువ్వు నూనె దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆ ఆంజనేయుడి ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. గ్రహబాధలకు నువ్వుల నూనెతో పూజ చేయాలి. రాహుకేతు ప్రభావం నుంచి విముక్తి పొందడానికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావించాలి. నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం వల్ల శనిగ్రహ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అన్ని నూనెల్లోకెల్లా నువ్వుల నూనెతో వెలిగించే దీపం ఎంతో శ్రేష్టమని భావించాలి. అందుకే ప్రతి ఇంట్లో ఎటువంటి కార్యానికైనా ఈ నూనెను ఉపయోగించాలి. ఆవు నూనె దీపం. శనిదేవుడికి ఆవు నూనె దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావించాలి. ఎందుకంటే శనిదేవుడికి ఆవు నూనె అంటే చాలా ప్రీతి. జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నవారు ఈ నూనెతో దీపం పెడితే అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే మీ ప్రతి పనిలో విజయం సాధిస్తారు. భైరవ దేవత ఆరాధనకు కూడా ఆవు నూనె దీపాన్ని వెలిగించాలి. నెయ్యి దీపం. లక్ష్మీదేవికి పూజలో ముఖ్యంగా నెయ్యి దీపాన్ని పెట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. నెయ్యి దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఆవు స్వచ్ఛమైన జంతువు కాబట్టి దాని నుంచి వచ్చే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఆవు సకల దేవతల స్వరూపం కూడా. అలాగే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ దీపం వాస్తు దోషాన్ని కూడా పోగొడుతుంది. అందుకే ప్రతి ఇంట్లో సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి దీపాన్ని తప్పకుండా వెలిగించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారింట్లో అష్టైశ్వర్యాలు కురుస్తాయి.